మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేస్తూ పోలీసుల పేరుతో వారిని బెదిరించి నగదు దోచుకు వెళ్తున్న అంతర్జిల్లాల దొంగలను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కొత్తపేటలో ఉన్నటువంటి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఆ నిందితుల వివరాలను అయితే తెలియజేశారు. ఇటీవల జూలై ఈ నెల 7వ తేదీన నందివెలుగు సమీపంలో ఓ వ్యక్తి కొల్లిపర గ్రామానికి చెందినటువంటి మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు అతన్ని బైక్పై వెంబడించి బైక్ మీద స్కూటీ మీద వెళ్తున్న మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తినైతే వృద్ధుడినైతే అడ్డగించి నందివెలుగు రైస్ మిల్ వద్ద అడ్డగించి అతడి డిక్కీని ఓపెన్ చేసి మేము పోలీసులం, మీ వెహికల్ చెక్ చేయాలి, బండిలో గంజాయి రవాణా చేస్తున్నారంటూ కూడా ఆ వ్యక్తిని, ఆ వృద్ధుడిని అయితే బెదిరించిన ఇద్దరు వ్యక్తులు ఆ డిక్కీలో ఉన్నటువంటి 1,60,000 రూపాయల నగదులో 50,000 రూపాయల నగదును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నిందితులుగా చీరాల ప్రాంతానికి చెందినటువంటి కావటి కిరణ్ కుమార్, అట్లాగే అతడి స్నేహితుడు సద్దుపాటి మురళి అనే ఇద్దరు వ్యక్తులను అయితే గుర్తించి సీసీ కెమెరాల ఆధారంగా అరెస్ట్ చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆ నిందితుల వివరాలను అయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ దోపిడీకి పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే కిరణ్ కుమార్ అట్లాగే మురళి ఉన్నారో వారిద్దరు కూడా ఈ దోపిడీకి పాల్పడ్డారు. అదే రోజు వెంటనే కూడా అక్కడి నుంచి నందివెలుగు దగ్గర నుంచి వెంటనే దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సమీపంలో కూడా తమ ద్విచక్ర వాహనం మీద వెళ్తూ అటుగా వస్తున్నటువంటి ఒక మోపెడ్ని ఆపి ఆ మోపెడ్ మీద ఉన్నటువంటి ఫారూక్ అనే వ్యక్తిని ఆపి ఇదే మూట మళ్ళీ అతడి వద్ద కూడా దోపిడీకి పాల్పడింది. అతడి వద్ద మేము పోలీసులమని చెప్పి వెహికల్ చెక్ చేయాలని చెప్పి అతని వద్ద 7,000 రూపాయలు కూడా నగదు లాక్కుని అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అన్ని జిల్లాల్లో, ఇటు చీరాల, బాపట్ల జిల్లా ప్రాంతంలో కానివ్వండి, ఇతర జిల్లాల్లో, తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల పేరుతో తాము పోలీసులమని చెప్పి ఒంటరిగా వెళుతున్నటువంటి ద్విచక్ర వాహనాలపై ఒంటరిగా వెళుతున్నటువంటి వృద్ధుల్ని ఆపి వారి వద్ద చెకింగ్ పేరుతో అటకాయించి వారి వద్ద ఉన్నటువంటి నగదునైతే ఇద్దరు వ్యక్తులు దోచుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంటరిగా వెళుతున్న వృద్ధులనే వీరు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే వృద్ధులు అయితే ఒంటరిగా ఉంటారు, వారు పెనుగులు ఆడలేరు, అట్లాగే తమతో పాటు రాలేరు అని చెప్పి కూడా వారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే వీరిద్దరిని కూడా గుర్తించి చీరాల ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరిని కూడా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి ఆ మీడియా సమావేశంలో ఆ నిందితుల వివరాలను అట్లాగే వారు దోపిడీకి ఉపయోగిస్తున్నటువంటి పల్సర్ మోటార్ బైక్తో పాటు ఆ దోపిడీ చేసినటువంటి 57,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇందులో మొదటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో కాబట్టి కిరణ్ కుమార్ అనే వ్యక్తికి అంతకుముందు అనేక నేరాల్లో పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అట్లాగే రెండో వ్యక్తి మురళి అనే వ్యక్తి BSFలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా, ఆర్మీలో కూడా, మిలిటరీలో కూడా ఉద్యోగం చేసి చెడు వ్యసనాలకు బానిసై, మద్యానికి బానిసై ఇతనితో కలిసి కిరణ్ కుమార్తో కలిసి ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్నట్లయితే గుర్తించారు. ఒంటరిగా ఎక్కువ నగదును ట్రావెల్ చేసే ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పినైతే డీఎస్పీ జనార్దన్ రావు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నట్లయితే డీఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కేసుని ఛేదించినటువంటి తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అట్లాగే ఎస్ఐ ఆనంద్, అట్లాగే సిబ్బందిని అందరినీ కూడా డీఎస్పీ అభినందనలు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఈ నెల 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొల్లిపర మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డి, వయసు 72 సంవత్సరాలు అనే ఒక పెద్ద ఆయన తన స్కూటీలో నందివెలుగులో వరి అమ్మిన డబ్బులు 1,60,000 రూపాయలు డిక్కీలో పెట్టుకొని వస్తున్నాడు. ఆటోనగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్తో అతన్ని అటగిచ్చి ఆపి మేము పోలీసులు, నువ్వు బండి రికార్డు చూపించు, నీ దగ్గర గంజాయి ఉందని మాకు సమాచారం వచ్చిందని డిక్కీ ఓపెన్ చేయించారు.
డిక్కీ ఓపెన్ చేయని క్రమంలో ఈ డబ్బులు చూసి అందులో ఒక 50,000 రూపాయలు అతని దగ్గర బలవంతంగా తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి టువర్డ్స్ దుగ్గిరాలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన క్రమంలో అతను మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫేక్ పోలీసు ఎక్స్టార్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టీవీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు సేకరించిన మీదట వారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని రామ్నగర్ ఏరియాకి చెందిన కావటి రవికిరణం, సాధుపాటి మురళి అని గుర్తించడమైంది. వీరిని అరెస్ట్ చేసి పట్టుకున్న క్రమంలో వారు ఇక్కడ ఈ పెద్దాయన్ని అడ్డగించి 50,000 తీసుకొని టువర్డ్స్ దుగ్గిరాలు పోతూ అక్కడ కూడా ఫరూక్ అని ఆయన టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తూ ఉంటే అతన్ని ఒంటరిగా వెళ్ళడం చూశారు. అతను కూడా పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఈ జేబులో కాగితాలు తీయి, బండి కాగితాలు తీయి, గంజాయి ఉందని బెదిరించి 7,000 రూపాయలు లాక్కున్నారు. దాని మీద అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు మనం పట్టుకున్నప్పుడు వారు కన్ఫెషన్ చేశారు. ఈ కన్ఫెషన్ చేసినప్పుడు వారు ఉపయోగించిన పల్సర్ బైక్ని వారు ఈ రైతుల వద్ద లాక్కున్న 50,000 రూపాయలు, 7,000 రూపాయలు, 57,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. వీరిని విచారించిన క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ కావటి కిరణ్ కుమార్ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ ఫేక్ పోలీసులు అని ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను టార్గెట్ చేసిన కేసులే 5 కేసులు ఉన్నాయి వారి మీద. ఇవన్నిటిని పరిగణలో తీసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి వృద్ధులు, పెద్ద వయసు వారు డబ్బులతో కానీ నగలతో కానీ ఎక్కువ ప్రయాణం చేయొద్దు. ఎవరొకరు తోడు తీసుకొని వెళ్ళాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లాగే టార్గెట్ చేసి అందరినీ కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. వీరిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.